బీజేపీది. ఎస్ చరణ్ గారు, మీరు ఎలా చూస్తున్నారు బీజేపీ యాక్షన్ ప్లాన్ని, లేదా మీరేమన్నా వేరేలా ఆలోచిస్తున్నారా? లేదు సార్, తెలంగాణలో ఎవరికి పదవులు రావాలన్నా కేసీఆర్ గారు ఒప్పుకుంటే తప్ప తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో కూడా కేంద్రంలో పదవులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మన 24 కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సంబంధించి ఏ పదవి రావాలన్నా కేసీఆర్ గారి శాస్త్రి. ఎందుకంటే కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీలో చాలా కీలకమైన నాయకులు ఉండేవాళ్ళు. మురళీధర్ రావు గారు, విద్యాసాగర్ రావు గారు, చాలా మంది ఉండేవాళ్ళు. చూడండి, వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరికి కూడా పదవులు రావడం లేదు. అదే కాకుండా నాయకులకు పదవులు కూడా తీసేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రం చూస్తే హరిబాబు గారు గవర్నర్ ఉన్నారు, రామారావు గారు గవర్నర్ ఉన్నారు, పూరంధేశ్వర్ గారు మన కేంద్ర బీజేపీ సెంట్రల్ నాయకత్వం తీసుకున్నది, విష్ణువర్ధన్ రెడ్డి గారిని, రామ్మాధవ్ గారిని. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో గెలిచినటువంటి వ్యక్తికి కేంద్ర మంత్రి ఇచ్చారు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి. తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది ఎంపీలు గెలిచినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర బీజేపీ కమిటీలో స్థానం లేదంటే, ఎందుకంటే భవిష్యత్తులో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీనే దూరంలో ముందుకు పోతాం. గతంలో జరిగింది అది, ఇప్పుడు ప్రధానంగా. ఎందుకంటే మొన్న 24 ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ చాలా పార్టీతో 33 పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. మొన్న రాముడు ఉన్నాడు, నెక్స్ట్ ఎలక్షన్ లో రాముడు లేడు. కాబట్టి ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పొత్తు జరగాలని చెప్పేసి అంటే గతంలో ఇండైరెక్ట్ గా పెట్టుకుని ఇప్పుడు డైరెక్ట్ గా పొత్తు పెట్టుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. కానీ అమిత్ షా ఇప్పటికే సరే నితిన్ నబీన్ గారు లేకపోతే నడ్డా వారు చెప్పారా, అమిత్ షా కూడా చెప్పారు కదా మేము తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని. సార్, లోపాయికర్ ఒప్పందంలో భాగంగా మార్చి 27లో జరిగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో వరంగల్, ఖమ్మం, నల్గొండ నుంచి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ డమ్మే పెడితే, ఇక్కడికి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ సంబంధించి బీజేపీ క్యాండిడేట్, బీఆర్ఎస్ పార్టీ డమ్మి క్యాండిడేట్. అది లోపాయికర్కు ఒప్పందం జరిగితే ఆ దిశగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉన్నాయి. దానిలో భాగంగా ఆల్రెడీ వాళ్ళ క్యాడర్ కంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఆల్రెడీ ఆ విధంగా చర్చ జరుగుతా ఉంది. కాబట్టి భవిష్యత్తులో 2029లో బీజేపీ బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం డైరెక్ట్ గా పోటీ చేయబోతా ఉన్నాయి. ఇక్కడ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పవర్ ఇంపార్టెంట్, రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నాయి. గతంలో కూడా అదే జరిగింది. ఎందుకంటే 2023 ఎలక్షన్ లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ సహకరించింది, ఎంపీ ఎలక్షన్ కు వస్తాకే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ సహకరించింది. కాబట్టి భవిష్యత్తులో కలిసి పోటీ చేసి తప్ప మనకు మనగడ ఉండదని చెప్పేసి భావించి కేంద్రంలో ఉన్న కేంద్ర నాయకత్వం దేశంలో ఎట్టైనా 4సారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి. ఎందుకంటే రామ మందిరం అయిపోయింది, పుల్వామా అయిపోయింది, బాలాకోట్ అయిపోయింది, కేరళ స్టోర్లు, కాశ్మీర్ స్టోర్లు, సింధూర్ ఆపరేషన్ అన్ని అయిపోయింది దేశంలో. 370D ఆర్టికల్, జమ్మూ కాశ్మీర్ ఏది చెప్తామన్నా లేదు. ఇక ఇప్పుడు పొత్తులే ఆ పరమావధిగా భావిస్తా ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో పొత్తులో దృష్టిలో పెట్టుకొని నేను కేంద్ర కార్యవర్గంలో వాళ్ళ చోటు లభించినట్టు పరిస్థితి మనకు గడపడతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గతంలో కీలకంగా ఉన్నటువంటి చాలా మంది కీలకం, అదేవిధంగా డికే అన్న గారికి ఉపాధ్యక్షుల పదవి ఉండే, లక్ష్మణ్ గారు ఉండే, మురళీధర్ రావు గారు ఉండే, తర్వాత సుధాకర్ రెడ్డి గారు కూడా తమిళనాడు ఇన్ఛార్జ్ ఉండే. అదే కాకుండా చాలా మంది నాయకులు ఉన్నప్పుడు కూడా వారికి అవకాశాలను కూడా తొలగించి ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యవర్గంలో ఎవరికి స్థానం లభించలేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో వీళ్ళు ఏదైనా కేంద్ర మంత్రులు అవి ఇచ్చుకునే అని చెప్తా ఉంది. అదైతే హాస్యాస్పదం ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పూర్తయినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చెప్పిందే నడుస్తున్నప్పుడు కేసీఆర్ చెప్పిన వాళ్ళకి మంత్రి వర్గంలో స్థానం వస్తుంది తప్ప వేరే వాళ్ళకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి భవిష్యత్ అయినా ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ ఉండి కూడా తెలంగాణకు ఏం ప్రయోజనం జరిగింది ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలు కావచ్చు, కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కావచ్చు, లేదు ప్రత్యేకమైనటువంటి బీజేపీ కేంద్ర వర్గంలో పదవులు కావచ్చు, ఏది కూడా కేంద్రం ఇస్తలేదంటే దానికి కారణం కేసీఆర్ గారు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పుకుంటా ఉన్నారు. దానిలో భాగంగా ఇప్పటికే చాలా వర్గాలుగా విడిపోయి భారతీయ జనతా తెలంగాణ రాష్ట్రంలో కనీసం కమిటీ లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు అనవసరంగా వీళ్ళ కేంద్ర కార్యవర్గాలు తీసుకుంటే అనవసరంగా రాంగ్ ఇండికేషన్ పోతే మరి కేసీఆర్ గారితో సంబంధాలు కూడా తెగిపోతాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ కేంద్ర కార్యవర్గంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దిలీప్ గారు అదొకటే చెప్పండి, అంటే కేసీఆర్ కి మీ కార్యవర్గానికి సంబంధం ఇది హాస్యాస్పదంగా ఉంది. నేను దాని గురించి కామెంట్ చేయను. ఎందుకంటే దాని బేస్ మీదే చెప్పాడు ఆయన. నేనేమంటున్నా సార్ అంటే వస్తుంది మీరు ఎవరికి ఇస్తారు అని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ చాలా సందర్భాల్లో పొత్తుల్లో పోటీ చేసినాయి, ఎన్నికల్లో గెలిచినాయి, మంత్రివర్గంలో చోటు ఉన్నది కేంద్రంలో కానీ,
రాష్ట్రంలో కానీ. అది గతం కనుక మేము ఏమంటున్నాం అంటే ఏ సందర్భంలో కూడా టీఆర్ఎస్ తోటి భారతీయ జనతా పార్టీకి పొత్తు లేదు. కనుక భవిష్యత్తులో కూడా పొత్తు ఉంటుందని చెప్పి పొత్తు ఉండదు అని చెప్పి మేము కరాఖండిగా చెప్తున్నాం. మేము కాదు, మా కేంద్ర నాయకత్వం చెప్పింది, మేము ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పి. మీరు పొత్తుల గురించి మాట్లాడుతున్నారు. దేశంలో ఇన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారని చెప్పి చివరాఖరికి ఇక్కడ తెలంగాణలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల లోపల రేవంత్ రెడ్డి గారు షర్మిల పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నాడు. ఇక మీరు పొత్తుల గురించి మాట్లాడితే మేము ఏం చేయాలి చెప్పండి? నవ్వొస్తుంది. అందుకనే మేమేమంటున్నాం, మిత్రమా ఆగండి, నేనేమంటున్నా అంటే ఆయన చెప్పిన దాంట్లో కీలకమైన పాయింట్ ఏంది కీలకమైన పాయింట్ చెప్తా. రేపు ఎన్నికలకు వెళ్ళడానికి మీ దగ్గర అస్త్రాలు అనేవి లేవు, వాడేశారు అన్ని, కేవలం ప్రాంతీయ పార్టీలతో మేమేమంటున్నాం సార్ అంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో 2 స్థానాలకు పరిమితమైన సందర్భం లోపల కూడా అది రాజకీయ పార్టీగా మనుగడ సాగించదని చెప్పి అవహేళన చేసిన సందర్భాన్ని చూసినాం. దాన్ని అధిగమించి మేము 3వ సారి అధికారంలోకి వచ్చినాము. ఇప్పుడు కాంగ్రెస్ దగ్గర ఏముంది చెప్పండి సార్? కాంగ్రెస్ పార్టీకి పోటీ చేయాలని అనుకుంటే ఈ దేశంలో ఏం చూపించడానికి ముందుకు వస్తుంది చెప్పండి? మేము చేసిన అభివృద్ధి 12 సంవత్సరాల్లో, మీరు 70 సంవత్సరాలు 65 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని 12 సంవత్సరాల్లో చేసి చూపించడము. 11వ ఆర్థిక వ్యవస్థ దగ్గర నుంచి 4వ ఆర్థిక వ్యవస్థగా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీసుకొని వచ్చినాము. మీరు 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉండొచ్చు, కానీ ఇప్పుడు గత 20 లేదా 40 రోజుల నుంచి 50 రోజుల నుంచి దేశ రాజకీయాలు మారిపోలా. ఇప్పుడు అప్రతిహతంగా మీరు రాష్ట్రాల్లో గెలిచి విత్ ఇన్ 30-40 డేస్లో మీరు ఒక కేంద్ర మంత్రిని వదులుకోవాల్సి వచ్చింది. ఏది ఒక నిమిషం సొసైటీలో సీజేపీ పేరుతో కావచ్చు, ఇంకో పేరుతో కావచ్చు, వచ్చిన దాని అలజడికి, దాని కారణానికి మళ్ళీ విత్ ఇన్ డేస్ మీరు బంకీపూర్, మీ కంచుకోట, దాన్ని కోల్పోవాల్సి వచ్చింది. సో పాలిటిక్స్ ఆర్ కీప్ చేంజింగ్ కదా. నేనేమంటున్నా సార్ అంటే మేము ఇంతకుముందు యోగి ఆదిత్యనాథ్ గారు గోరఖ్పూర్ ఎంపీగా ఉన్నప్పుడు, వారు ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడ్డ తర్వాత గోరఖ్పూర్ ఎంపీ ఎలక్షన్లో ఓడిపోయినాం మేము. కనుక మీరు ఒక ఎన్నికలకి ఒక ఎన్నికతోటే భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ముగుస్తుంది లేదనుకుంటే గ్రాఫ్ తగ్గుతుందని సార్, 30-40 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల లోపల, దేశ రాజకీయాల లోపల విపక్షాల పాత్ర ఎంత? విపక్షాలు చేసిన ఏమున్నది చెప్పండి? విపక్షాలు ఏమీ చేయలేదు. విద్యార్థులు చేసినారు, విద్యార్థులకు సంబంధించిన అంశము, దాంట్లో ప్రభుత్వం స్పందించింది. విపక్షాలు వచ్చి క్రెడిట్ కొట్టేయడం కోసం పోటీ పడుతున్నాయి. నేను చేసిన అని చెప్పి క్రెడిట్ కొట్టేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. కానీ విపక్షాల పాత్ర లేనే లేదు, సున్నా పాత్ర. అంటే ఒక బ్రేక్ తీసుకుంటా. క్రెడిట్ చోరీ జనరల్గా ఇప్పుడు దిలీప్ ఆచార్య గారు అన్నది మనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ అడుగుతారు, అలాగే దేశంలో ఇవాళ విపక్షాల క్రెడిట్ చోరీ తీసుకుంటున్నాయని వారు అంటారు.